నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో శనివారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ కామిరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ చిట్టమూరు మండల కన్వీనర్ గణపతి కిషోర్ నాయుడు పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిషోర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ పేరు ప్రతిష్టలను భ్రష్టు పట్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ఏ సంబంధం లేకపోయినా ఒకే సమయంలో అన్ని కార్యాలయాలపై దాడులు చేయించడం అన్యాయం. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు మస్తాన్ రెడ్డి, మారంరెడ్డి జనార్దన్ రెడ్డి, దువ్వూరు సుధాకర్ రెడ్డి, నల్లారెడ్డి రాజేష్ రెడ్డి, కృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్టీని తన పేరు ప్రతిష్టల్ని భ్రష్టపట్టించే దానికోసంగా ఏం సంబంధం లేకపోయినా ఒకే టైంలో అన్ని కార్యాలయాలకు వెళ్లి తనిఖీ చేయడం ఇది ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. అయా జగన్మోహన్ రెడ్డి, నువ్వు మొన్న 30 కంటైనర్లు తరలించావు, అది అందరికీ తెలుసు. ఇక్కడ ఏం సంబంధం లేకపోయినా నారాయణ గారు మీద ఉన్న పేరు ప్రతిష్టలు అంటే ఈరోజు నెల్లూరు టౌన్లో, దానికి సంబంధించి నెల్లూరు రూరల్లో ఖచ్చితంగా నారాయణ గారి ప్రభావం ఉంటుంది. నెల్లూరు టౌన్లో ఖచ్చితంగా నారాయణ గారు గెలుస్తారు. నారాయణ గారు పార్టీకి ఆ రోజు అమరావతి నిర్మాణంలో నారాయణ గారి పాత్ర కీలక పాత్ర కాబట్టి ఖచ్చితంగా అతన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో యొక్క ప్రభుత్వం నారాయణ గారికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఈరోజు తనిఖీలు చేసి ఆయన పరువు ప్రతిష్టల్ని భగ్నం కలిగించే విధంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని జగన్మోహన్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎన్నికల్ని ప్రశాంతమైన వాతావరణంలో జరగనియండి, స్నేహపూర్వకంగా జరగనియండి. ప్రజలు ఖచ్చితమైన తీర్పిస్తారు. అంతేగాని మీరు మా నాయకులను భయపెట్టి, మా అభ్యర్థులను భయపెట్టి టోటల్ గా మాకు అనుకూలంగా ఉన్న వర్గాలను కూడా మీరు భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలు జరపాలంటే మీ వల్ల కాదు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు కఠినమైన తీర్పిస్తారు. ఖచ్చితమైన తీర్పు ఉంటుంది, ఏకపక్షాన తీర్పు ఉంటుంది. ఈసారి రాష్ట్రంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకుని వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని తెలియజేస్తాను. మీరు దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే మంచి పద్ధతి కాదు. మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. నారాయణ గారు మంచి వ్యక్తి, ప్రజాసేవకుడు, విద్యాలయాలు, వైద్యశాలలు పెట్టి ఈ రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం కూడా సేవ చేస్తామంటే మీరు ఎలాంటి మంచి హేమంచలు చేయడం మంచి పద్ధతి కాదని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.